చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రంగరాజన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే మంత్రి కొండా సురేఖ ఆయన ఇంటికి వెళ్లి రంగరాజన్, ఆయన తండ్రి సౌందరరాజన్ను పరామర్శించారు. మరోవైపు రంగరాజన్పై దాడిని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం రంగరాజన్పై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక చిలుకూరు ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై జరిగిన దాడిని ఒక వ్యక్తిపై చేసినట్టుగా కాకుండా ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు పవన్ కళ్యాణ్. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారు, పోరాటం చేస్తున్నారని అన్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలేంటో పోలీసులు నిగ్గు తేల్చాలని, ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇక రంగరాజన్పై దాడి ఘటనలో మొత్తం 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకోగా సోమవారం మరో 5గురిని అరెస్టు చేశారు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 2 మహిళలతో పాటు మరో 3గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. అయితే పోలీసుల విచారణలో రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందూ ధర్మ రక్షణ కోసమంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి పాత నేరస్తుడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరరాఘవరెడ్డిది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. అయితే అతను గండిపేట మండలం మణికొండలో ఉంటూ 2022లో రామరాజ్యం పేరుతో సంస్థను స్థాపించాడు. సామాజిక మాధ్యమాల్లో శ్లోకాలను పోస్టు చేసి హిందూ ధర్మ రక్షణకు, రామరాజ్యం ఆర్మీలో చేరాలంటూ ప్రజలను ప్రేరేపించారు. ఇలా రామరాజ్యం ఆర్మీ పేరుతో 25 మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం ఆర్మీకి మద్దతివ్వాలని, ఫండింగ్ చేయాలని డిమాండ్ చేశారు. అందుకు రంగరాజన్ ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. ఇక అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో వీరరాఘవరెడ్డితో పాటు 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 16 మంది కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే రామరాజ్యం పేరుతో అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్ రెడ్డి సహా పలువురు చిలుకూరు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు రంగరాజన్తో మాట్లాడి దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాముడి పేరుపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని, రంగరాజన్పై దాడి అమానవీయ చర్య అని అంటున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ప్రభుత్వం మరింత భద్రత పెంచుతుందని హామీ ఇచ్చారు. నిందితులు ఎవరైనా సరే ప్రభుత్వం వారిని శిక్షిస్తుందని తెలిపారు. ఇక ఈ దాడి వెనుక గల అసలు కారణాలు తెలుసుకునేందుకు పూర్తి స్థాయి దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.